హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం బెల్లంతో అటుకుల ప్రసాదం తయారు చేసే విధానం చూద్దాం. అటుకుల ప్రసాదానికి ఒక చిన్న గిన్నెతో 2 గిన్నెలు అటుకులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ గిన్నెతో 2 గిన్నెలు అటుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే గిన్నెతో ఒక గిన్నె పాలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పాలు అటుకులలో పోసుకొని చిన్నగా కలుపుకుంటా అటుకుల్ని ఒక 5 నిమిషాల పాటు తడుపుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. పాలతో అటుకులు తడిచేటట్టు పాలతో కలుపుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఈ గిన్నెతో అటుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్ 2 గిన్నెలు. అదే గిన్నెతో ఒక గిన్నె పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గిన్నెతోనే బెల్లం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక గిన్నె. ఫ్రెండ్స్, పాకానికి ఒక గిన్నె బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. పాకానికి కొన్ని నీళ్లు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. బెల్లం పాకం పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, బెల్లం పాకం రెడీ అయింది. ఇలా వచ్చేలా పట్టుకోవాలి బెల్లం పాకం. బెల్లం పాకంలో రాళ్ళైనా ఏమంటా నలిసైనా లేకుండా ఇలా వడపోసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1 స్పూన్ మందం నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగంత జీడిపప్పు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగాని కిస్మిస్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందు వేసుకుంటే కిస్మిస్లు నల్లగైతాయని జీడిపప్పు లైట్గా వేగినాక కిస్మిస్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. కిస్మిస్ బాదం పప్పు వేయించినాక ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇందాక పాకం పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే పాకం మళ్ళీ కళాయిలో వేసి పోసుకున్నాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత 1 స్పూన్ మందం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి ఇలా దంచి ఉంచుకున్న యాలకుల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పాకంలో. ఫ్రెండ్స్, మనం పాలతో తడిపి పెట్టుకున్న అటుకుల్ని బెల్లం పాకంలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అటుకులను వేసినాక అంతా కలిసేలాగా బెల్లం పాకం పట్టేలాగా ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. తర్వాతకి మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని దీంట్లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఇది గుళ్ళల్లో కూడా ప్రసాదంగా ఉపయోగిస్తారు. ఇదే ఫ్రెండ్స్, అటుకుల ప్రసాదం రెడీ అయింది. ఈ అటుకుల ప్రసాదం వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.